హా, ఇంకొన్ని దినాలైతే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాలైతాయి. మరి ముందు ముందు గిసొంటి పెద్ద ముచ్చట్లు ఉంటాయంటే ముందే తయారుగా ఉండాలి కదా. అందుకే కావచ్చు ఇవాళ గవర్నర్ రాక అటు బీఆర్ఎస్ వాళ్ళ పటిష్టం మామూలుగా లేదుగా ఇవాళ రాజకీయం. మరి ఏమైందో చూసేద్దాం పాన్రి. రైట్. మొన్న కొత్త గవర్నర్ను తెలంగాణకు సెట్ చేస్తే మన గవర్నర్ను మహారాష్ట్రకు బదిలీ చేసిర్రు. ఇవాళ మన కొత్త గవర్నరు శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో అడుగుపెట్టినట్టు. ఇక ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఉండే ఈ తాపకు మళ్ళీ తెలంగాణకు గవర్నర్ లెక్క చేసేందుకు రెడీగా ఉన్నాడన్నట్టు. శంషాబాద్కు వచ్చిన సార్కు ఎలకం చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకొందరు ముఖ్యమైన వాళ్ళు పోయిర్రు. పూల బొక్క ఇచ్చి శాల్వా కప్పి సన్మానం చేసిర్రు ఎదుర్కోగానే. అటు మన తెలంగాణ పాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను మహారాష్ట్రకు పంపిర్రు. ఇక ఈసారేమో ఇవాళ ముంబైలో ప్రమాణ స్వీకారం 4:30కు చేసిండన్నట్టు. మరి మనకు వచ్చిన సారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు. అటు ఉత్తరప్రదేశ్లో కొన్ని దినాలు రాజకీయం చేసిండు సారు. ఇటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి లెక్క కూడా చేసిండు. మరి మన తాన గవర్నర్ కొలువుని ఎట్లా వెళ్తాడో చూడాలి. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 తారీఖు నుండే ఉండేసరికి ఇక గులాబీ పార్టీ వాళ్ళు రువుడు పెంచిర్రు. ఇవాళ పొద్దుగాలట సందే అందరినీ ఒకదానికి ఏర్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఏం చేయాలి, ఎట్లుండాలి అన్నీ నేర్పించే పని పెట్టుకున్నారు. గోల్కొండ రిసార్ట్లో పొద్దుగాల 8 సంది చాలు చేస్తే మళ్ళీ 9 దాకా ఒడిసింది. ఓళ్ళెనక ఓళ్ళు పొద్దుగాలనే పిలిచి జాగా కచ్చిర్రన్నట్టు. ఈ వర్క్షాప్కు రామన్న సారు పెద్దరికం చేసిండట. అందరికీ అవగాహన క్లాసులు పెట్టిండ్రు రామన్న సారు, హరీష్ రావు సార్లు. ఒకనాడు వర్క్షాప్లో మరి ఏం నేర్పించిండ్రో ఏందో కానీ మీదికైతే అసెంబ్లీలో సమావేశాలు కాగా ఎట్లుండాలి, ఎసొంటి వ్యూహాలు చేయాలి, సభలో ఎసొంటి సమస్యల గురించి మాట్లాడాలి, ఇక రూల్ బుక్కులు రూళ్ళ గురించి ఇక అన్ని వివరంగా పూసగుచ్చినట్టు చెప్పిర్రట. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే వీడికి వచ్చిన చాలా మంది ముఖ్యమైన సార్లు కనీసం కార్ల శేలలు కూడా కడతలేరట. ఒక కారుకు 3,000 ఉంటాయి, ఇంకో కారుకు 1,700 ఉన్నాయి. అయినా గంత ముఖ్యమైన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు ఇట్లా కార్ల శనాలు వడగొట్టుడేందో ఇక మళ్ళీటిని కట్టకుండా ఉండుడేందో నాకు అర్థమవుతలేదు. అన్నీ ఓవర్ స్పీడ్లేనట. సరే మనకెందుకు వాటు.